నమస్తే. ఈరోజు మేము ఒక బనానా స్టెమ్ జ్యూస్ని చేసుకుంటున్నాము. నేను మా చెల్లి కష్టపడి అరటి గెలను కట్ చేసాము. ఆ తర్వాత అరటి స్టెమ్ను కష్టపడి కట్ చేసాము. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం. దీని తర్వాత దా చెట్టుని పక్కకు పెట్టేసి దానిలో లోపల ఉన్న మిడిల్ పార్ట్ని ఒక స్పూన్ అండ్ చాక్తో కట్ చేసుకున్నాము. ఆ తర్వాత దానిలో క్లీన్గా కట్ చేసుకున్నాము. చూడండి, అలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ ఒకవేళ రాంగ్ కట్ చేసాం అనుకో, వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత చూడండి, ఇలా టోటల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా క్లీన్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అరటి ఆకులను కట్ చేసుకొని దాని మీద పెట్టేసి దాని చుట్టూ ఒక దారం చుట్టాలి. దారం చుట్టడం వలన లోపలికి ఏం వెళ్ళకుండా ఉంటాయి. మళ్ళీ దానిపైన ఒక కవర్ చుట్టాము. ఆ తర్వాత ఒక 24 hours ఉంచాము. అలా ఉంచాక మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే, చూడండి, ఓపెన్ చేసి చూసాం, క్లీన్ వాటర్ ఉన్నాయి. చూడండి, అలా ఇది ఒక గ్లాస్లోకి 100 ml తీసుకున్నాము. తీసుకున్నాక చూడండి, మళ్ళీ దానిలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నవ్వొత్తు ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అవి అలా దంచాక ఒక నవ్వొత్తును కూడా దంచాము. అలా దంచి దీనివల్ల ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, చెప్తాను. విటమిన్ B6 అనేది ఉంటుంది, పొటాషియం, ఐరన్ అండ్ దీనిలో బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది. అలాగే మన బాడీని కూల్ చేస్తుంది. చూడండి, ఒక టేబుల్ స్పూన్ అలా కలుపుకున్నాము వాటర్లో, బనానా స్టెమ్ జ్యూస్లో కలుపుకున్నాక తాగాము. చూడండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చప్పరించుకుంటూ తాగడం వలన మన నోట్లో లాలాజలం అనేది బెనిఫిట్స్ బాగా ఉంటుంది. అలా ఒక 3 days కప్పుతూ ఉంచాము. నెక్స్ట్ డే చూశాక చాలా వాటర్ కూడా వచ్చాయి. ఇలా మనము చేసుకుంటూ ఉండగా మనకు వాటర్ అనేది వస్తుంది. అట్లనే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ